వీడియోలో మనము 8th క్లాస్ లో గల సంఖ్యలతో ఆడుకున్న పాఠంలో గల బాజనీత నియమాలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి 8th క్లాస్ లో 329 పేజీలో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ప్రయత్నించండి. ఒక 3 అంకెల సంఖ్యను తీసుకొని వాటి యొక్క అంకెల అమరికను మార్చుతూ 3 సంఖ్యలను తయారు చేయండి. ఆ 3 సంఖ్యలను కలిపి వచ్చు ఫలితము ఏ సంఖ్యలతో భాగించబడుతుందో పరిశీలించమన్నాడు. ఇక్కడ మనకి ఏం తీసుకోమన్నాడు? ఒక 3 అంకెల సంఖ్యను తీసుకోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 234 సంఖ్యను తీసుకున్నాను. ఇప్పుడు ఈ సంఖ్యలో గల అంకెలు ఏంటి? ఇక్కడ మనకి 2, 3, 4 ఈ అంకెలను మనము తారుమారు చేసి ఒక 3 సంఖ్యలు ప్రిపేర్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు 234 సంఖ్య కదా, 234. రెండవ సంఖ్య నేను 342గా రాస్తాను. మూడవ సంఖ్యను 23గా రాస్తాను. అంటే మనకి ఈ వరుసలో చూడండి, ఇక్కడ 2, 3, 4 2, 3, 4 2, 3, 4 ఈ విధంగా మాత్రం రావాలి. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య మనం కలిపినట్లయితే, ఈ 3 సంఖ్యలు కలిపినట్లయితే ఎంత వస్తుంది చూడండి. 3 + 2 + 4 9 వస్తుంది. ఇది కూడా 9 వస్తుంది, ఇది కూడా 9 వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక సంఖ్యను తీసుకుని, ఒక 3 అంకెల సంఖ్యను తీసుకుని ఆ సంఖ్యలో అంకెలను తారుమారు చేయగా ఏర్పడిన సంఖ్యలు 3 సంఖ్యల యొక్క మొత్తం అనేదేమో ఏ సంఖ్యతో భాగించబడుతుందని మనకు అడిగాడు ఇక్కడ. ఇప్పుడు ఈ సంఖ్యని నేను ఏం చేస్తానంటే 111 × 9గా రాస్తాను. 999 నేను 111 × 9గా రాస్తాను. ఇప్పుడు ఈ 111ని అంటే ఈ మొత్తం సంఖ్యను 999 నేను చేశాను 111 × 9గా రాశాను కాబట్టి ఈ సంఖ్య 111తో భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ 111 నేను 37 × 3గా రాస్తాను, ఇంటూ 9గా రాస్తాను. ఇప్పుడు ఈ సంఖ్యను నేను చేసా 111 × 9గా రాశాను. ఆ తర్వాత ఈ 111 నేను 37 × 3గా రాశాను, ఇంటూ 9. ఇప్పుడు ఈ సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుంది? 37తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 9తో కూడా భాగించబడుతుంది. అయితే మనకి ఇక్కడ 9 వచ్చాయి కాబట్టి 9 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్ని కూడా 2లో చేరుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 అవుతుంది. కానీ 111 మాత్రం కామన్ గా అదే ఉంటుంది. సో 111 మనం ఏ విధంగా రాసాము? 37 × 3గా రాసాం కాబట్టి ఇటువంటి సంఖ్యల్లో ఖచ్చితంగా ఆ సంఖ్య ఏ సంఖ్యతో భాగించబడుతుంది అంటే 111తో భాగించబడుతుంది, 37తో భాగించబడుతుంది, 3తో కూడా భాగించబడుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4, 5, 6 తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వీటిలో గల సంఖ్యలు తారుమార్చేస్తే ఏమో ఏర్పడుతుంది చూడండి. 5, 6, 4 ఒకటి వస్తుంది. నెక్స్ట్ 6, 4, 5 ఒకటి వస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్ ఎంత అయింది? ఇది 5, 4, 4, 5, 15, 16, 6, 1, 6, 4, 10, 16 అంటే 1665 వచ్చింది. ఇప్పుడు ఈ 1665 నేను 111 × 15గా రాస్తాను. కానీ చూడండి, 15 1 15 1 15 1 15 1 16 6 1 15 1 15 1 16. అంటే ఏవైనా ఒక 3 అంకెల సంఖ్యను తీసుకున్నప్పుడు ఆ సంఖ్యలో అంకెలు తారుమారు చేయగా 3 సంఖ్యలు ఏర్పరిచినప్పుడు వాటి యొక్క మొత్తాన్ని మనం ఎప్పుడూ కూడా 111 × ఏదో సంఖ్యగా రాస్తాం. సో ఈ సంఖ్య మనకు తెలియదు. ఇక్కడ ఈ సంఖ్య బట్టి 15 వచ్చింది, ఈ సంఖ్య బట్టి 9 వచ్చింది, ఇంకొక సంఖ్య తీసుకుని ఇంకొక సంఖ్య వస్తుంది. కానీ కామన్ గా ఏమొస్తుందంటే 111 వస్తుంది. ఓకే, అంటే 111 రాస్తాం. ఇప్పుడు ఈ 111 మనము 37 × 3గా రాస్తాం. అంటే మనకి ఇటువంటి సంఖ్యలు వచ్చినప్పుడు వాటి యొక్క మొత్తాన్ని ఖచ్చితంగా మనము 111 రాయగలము, 111 37 × 3గా రాయగలము. అంటే ఇటువంటి సంఖ్యలు ఏ సంఖ్యలతో భాగించబడుతుంది? 111తో భాగించబడుతుంది, 37తో భాగించబడుతుంది, 3తో కూడా భాగించబడుతుంది. సో దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే 111, 37, 3 అవుతుంది. పేజ్ నెంబర్ 329 లో ఇక్కడ ప్రయత్నించిన ప్రాబ్లం ఏంటి ఇది. ఓకే, సో ఇటువంటి ప్రాబ్లం మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 2, 3, 4 తీసుకున్నాను, 4, 5, 6 తీసుకున్నాను, లేకపోతే 3, 4, 5 కూడా తీసుకుని చేయొచ్చు మీరు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 329 లో ఎగ్జాంపుల్ 6 ఉందండి. ఎగ్జాంపుల్ 6 అలాగే 7, 8, 9, 10, 11, 12 ఇవన్నీ కూడా మనము లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ప్రాథమిక చతుర్థ ప్రక్రియలైన సంకలనంలో సంకలనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, వ్యవకలనంలో వ్యవకలనానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే గుణకారానికి భాగానికి సంబంధించి వాటి గురించి వాటి ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే దీంట్లో మనకి 15.5 ఎక్సర్సైజ్ లో కూడా మనకి
సంకలనానికి సంబంధించి సంకలనం ప్రాబ్లమ్స్, వ్యవకలనానికి వ్యవకలనం ప్రాబ్లమ్స్, గుణకారానికి గుణకారానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే భాగాహారానికి సంబంధించి భాగాహార ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే 15.5 ఎక్సర్సైజ్ మొత్తం కూడా మనము కంప్లీట్ చేసుకున్నాం. కానీ 15.5 ఎక్సర్సైజ్ పైన 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాక్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ ఆ బాక్స్ లో ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏమిటంటే YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు TTT అయినా Y ప్లస్ E ప్లస్ M ప్లస్ టీల విలువ అడిగాడు. ఓకే, కింద మనకు సూచన ఇచ్చాడండి. టీని మనము T ఇంటూ 111 గా రాయొచ్చు. ఓకే, ఈ 111 మళ్ళీ మనము T ఇంటూ 37 × 3 గా రాయొచ్చు. ఇది మనకి వాడిచ్చిన కీవర్డ్. దీని ఆధారంగా మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు TTT అని ఇచ్చాడు. అంటే ఇదొక 2 అంకెల సంఖ్య, ఇదొక 2 అంకెల సంఖ్య. ఈ 2 అంకెల సంఖ్య ఈ 2 అంకెల సంఖ్య గుణిస్తే మనకి ఇక్కడ ఒక 3 అంకెల సంఖ్య వచ్చింది. ఆ 3 అంకెల సంఖ్య ఎలా ఉంది? 3 స్థానాలు కూడా అంటే 3 అంకెలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఓకే, ఆ సందర్భంలో ఇక్కడ మనము Y విలువ కట్టాలి, E విలువ కట్టాలి, M విలువ కట్టాలి, T విలువ కూడా కట్టాలి. ఆ విలువ కట్టగా మనకి వీటి మొత్తాన్ని కూడా మనం కట్టాలి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు TTT కదా. సో TT మనం ఏం చెప్పాడు మనకి? దీన్ని మనము T ఇంటూ 111 గా రాయొచ్చు. అంతేగా. సో T ఇంటూ 111 గా రాసినప్పుడు T ఇంటూ 111 మనము 37 × 3 గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా రాసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే T ఇంటూ 37 × 3 గా రాస్తాను. అంటే ఈ బ్రాకెట్ తీసి సింపుల్ గా రాస్తాను, ఇంటూ పెట్టి రాస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని మనము 3 × T ఇది ఒక దగ్గర పెట్టుకుందాం, 37 ఒక దగ్గర పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఒక 2 అంకెల సంఖ్య. ఇప్పుడు ఇది కూడా ఏమవ్వాలి? ఈ సంఖ్య గురించి మనకి ఒక 2 అంకెల సంఖ్య రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇది రాసుకుందాం. YE ఈజ్ ఈక్వల్ టు YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు ఇది వచ్చింది. దీంట్లో జాగ్రత్తగా చూడండి, 1లో స్థానంలో ఏ అంకె అయితే ఉందో ఇక్కడ కూడా 1లో స్థానంలో అదే అంకె ఉంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనము దీంతో పోల్చినట్లయితే ఇక్కడ 1లో స్థానంలో ఏమని చూడండి, ఏముందండి? 7 ఉంది. మరి ఇక్కడ కూడా ఈ రెండింటి గురించి మనకు వచ్చిన సంఖ్య 2 అంకెల సంఖ్య వస్తుంది కదా, దాంట్లో కూడా 1లో స్థానంలో ఏముండాలి? 7 ఉండాలి. ఓకే, అంటే ఇక్కడ 3తో మనము ఒక సంఖ్యను గుణించగా ఒక 2 అంకెల సంఖ్య రావాలంట. ఆ 2 అంకెల సంఖ్య యొక్క 1లో స్థానంలో ఏముండాలి? 7 ఉండాలి. సో అటువంటిది ఏమని చూడండి, 3 9 27 అంటే 27 అవ్వచ్చు. లేదా 3 17 ఎంత అవుతుందండి? 57 అవుతుంది. నెక్స్ట్ 3 29 87 అవుతుంది. ఓకే, సో సారీ 87 అవుతుంది. అంటే ఈ 3 సంఖ్యలే ఇక్కడ అవ్వాలి. ఈ 2 సంఖ్యలు ఇంటూ ఈ 2 సంఖ్యలు గుణిస్తున్నది ఒక 3 అంకెల సంఖ్య వచ్చింది. ఈ 3 అంకెల సంఖ్యను ఏం చేసాము? T ఇంటూ 37 × 3 కి రాసినప్పుడు 37 ఒక దగ్గర రాసుకున్నాను, 3 ఇంటూ T ఒక దగ్గర రాసుకున్నాను. సో T ఇంటూ 3 గుణిస్తే మనకి ఏ రావాలి? ఒక 2 అంకెల సంఖ్య రావాలి. ఎందుకు? ఇదొక 2 అంకెల సంఖ్య, ఇదొక 2 అంకెల సంఖ్య. ఎందుకు? ఇది కూడా ఒక 2 అంకెల సంఖ్య, ఇది కూడా ఒక 2 అంకెల సంఖ్య. కాబట్టి ఈ 2 అంకెల సంఖ్యలో 1లో స్థానం అంకెలు చూడండి ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది. సో ఇక్కడ మనకి ఈ 2 అంకెల సంఖ్యలో ఇక్కడ 1లో స్థానం ఏమొచ్చిందండి? 37 లో 7 వచ్చింది. సో ఇక్కడ తీసుకున్న అంకెల్లో మనకి ఏ రావాలి? 7 రావాలి. ఓకే, మనకి ఈ 2 సంఖ్యలు గుణించిన ఈ 2 సంఖ్యలు గుణించిన అదే ఈ 2 సంఖ్యలు గుణించిన ఒక 3 అంకెల సంఖ్య రావాలంట. ఆ 3 అంకెల సంఖ్య ఏ విధంగా ఉండాలి? 3 సంఖ్యలు కూడా అంటే 3 అంకెలు కూడా ఒకే విధంగా ఉండాలి. ఇప్పుడు మనకి 37 × 87 గుణిస్తే 4 అంకెల సంఖ్య వస్తుంది. అలాగే 37 × 57 గుణించిన 4 అంకెల సంఖ్య వస్తుంది. సో 37 × 27 గుణిస్తే మాత్రం మనకి 3 అంకెల సంఖ్య వస్తుంది. సో చెక్ చేసుకుందాం ఒకసారి. సో 37 × 27 గుణించినట్లయితే 7 49 4 7 3 21 4 25. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 2 2 2 7 14 1 2 3 6 1 7. ఓకే, సో 9 9 9 వచ్చింది కదా. కాబట్టి ఆ సంఖ్య అంటే ఈ సంఖ్య ఏమవుతుంది? ఈ సంఖ్య 27 అవుతుంది, ఈ సంఖ్య 37 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనము 2 సంఖ్యలు వచ్చాయి. సో YE ఇంటూ ME ఈజ్ ఈక్వల్ టు మనకేమొచ్చింది? 27 × 37 వచ్చింది. ఇప్పుడు చూడండి Y విలువ ఏమని చూడండి, Y స్థానంలో ఏముంది? ఇక్కడ 2 ఉంది. సో Y ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది?
2 అవుతుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 7 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది? t. ఇవన్నీ కూడా టీలో కదా వచ్చాయి. ఈ రెండు గురించి మనకి ఏమొచ్చింది సంఖ్యలు? 999 వచ్చింది. ఈ రెండు గురించి ఎంత వస్తుందండి? 3t వచ్చింది. కాబట్టి t ప్లస్ ఎంత ఉందండి? 9 ఉందండి. కాబట్టి t ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి? 9 అవుతుంది. ఓకే, మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ 2 అవ్వచ్చు లేదా 3 అవ్వచ్చు, m ఈజ్ ఈక్వల్ 3 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. అంటే ఈ రెండు విలువలు మారచ్చు, కానీ విలువలు మాత్రం 2, 7, 3, 9 అవుతుంది. కాబట్టి వీటి మొత్తం ఎంత అవుతుందంటే ఎంత అవుతుందండి? 2 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 9 అవుతుంది. కాబట్టి 2 ప్లస్ 7 ప్లస్ 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 3 21. కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 21 వస్తుంది. ఓకే, ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. ఏం లేదు, ఇక్కడ మనకు 2 అంకెల సంఖ్య ఇచ్చాడు, ఇంకో 2 అంకెల సంఖ్య ఇచ్చాడు. ఆ 2 అంకెల సంఖ్య గురించి ఒక 3 అంకెల సంఖ్య వచ్చింది. ఆ 3 అంకెల సంఖ్య కూడా ఏ విధంగా ఉంది? ఒకే విధంగా ఉంది, టీగా. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఈ టీటీ మనం ఏమని చెప్పాడు? టీటీ మనము టీ ఇంటూ 111 గా రాయొచ్చు. ఈ 111 ని 37 ఇంటూ 3 గా రాయొచ్చు. ఓకే, సో సేమ్ అదే విధంగా రాశాను. ఇప్పుడు ఈ 37 ఇది ఒక 2 అంకెల సంఖ్య కదా, కాబట్టి 2 అంకెల సంఖ్య పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మిగిలిన 3 తో ఈ టీని కనుక గుణించినట్లయితే మనకి ఏం రావాలి? అది కూడా ఒక 2 అంకెల సంఖ్య రావాలి. ఎందుకు? యువతలు కానీ చూసినట్లయితే రెండు అంకెల సంఖ్యలు గుణించుకోండి. ఆల్రెడీ ఒక 2 అంకెల సంఖ్య వచ్చింది, ఇంకో 2 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి టీ ఇంటూ 3 గుణిస్తే మనకు ఒక 2 అంకెల సంఖ్య వస్తుంది. సో అది కూడా ఏ విధంగా ఉండాలి? ఇక్కడ చివరి ఈ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చివరి ఈ ఉన్నది కాబట్టి ఇక్కడ చివరి 7 ఉంది కాబట్టి ఈ రెండు గుణించిగా వచ్చిన నెంబర్ కూడా ఏమవ్వాలంటే చివరి 1లో స్థానంలో 7 ఉండాలి. అటువంటిది మనకి ఇక్కడ 3తో గుణిస్తే చివరి 7 వచ్చే సంఖ్యలు 3 ఉంటాయి. 100 లోపు 2 అంకెల సంఖ్యల్లో 27, 57, 87. సో 57, 87 రెండు గుణించేస్తే మనకి ఏంటంటే 4 అంకెల సంఖ్యలు వస్తాయి. 27తో గుణిస్తే మాత్రం 3 అంకెల సంఖ్య వస్తుంది. కాబట్టి 37 ఇంటూ 27 గుణిస్తే మనకి ఎంత వచ్చిందండి? 999 వచ్చింది. సో 999 ఈజ్ ఈక్వల్ టు t అవుతుంది. ఓకే, సో ఒక్కొక్క దాన్ని మనం పోల్చుకున్నట్లయితే y ప్లస్ లో 2 ఉంది, ఈ ప్లస్ లో 7 ఉంది, m ప్లస్ లో 3 ఉంది, t ప్లస్ లో 9 ఉంది. సో అవి రాసుకున్నప్పుడు మనకి వాటి యొక్క మొత్తం కదా అడిగాడు. సో ఇదే విలువలు అవుతాయి కాబట్టి వాటి యొక్క మొత్తం ఎంత అయిందంటే 21 అయింది. ఓకే, ఈ ప్రాబ్లం 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకి y ప్లస్ ఈ ప్లస్ m ప్లస్ t అడిగాడు కదా, దీంట్లో మనకి y m విలువ కొన్నిసార్లు మారొచ్చు. ఏమైంది? ఇక్కడ y విలువ మనకి 2 అయింది, m విలువ 3 అయింది. లేదు, y విలువ 3 తీసుకోవచ్చు, m విలువ 2 తీసుకోవచ్చు. ఎందుకు? ఇది 27 to 37 కి రాస్తాను. అలా కాకుండా నేను 37 to 27 గా కూడా రాసుకోవచ్చు. ఓకే, కాబట్టి y విలువ ఎంత అవ్వచ్చు? 3 అవ్వచ్చు లేదా 2 అవ్వచ్చు. m విలువ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. అంటే ఈ రెండు విలువలు మనకు మారచ్చు, కానీ ఈ రెండు విలువలు మారవు. t ఈజ్ ఈక్వల్ 7 అవుతుంది, t ఈజ్ ఈక్వల్ 9 అవుతుంది. దాన్ని బట్టి ఇక్కడ కొన్నిసార్లు మారుస్తుంటాడు. ఏమంటాడు? ప్లస్ బదులు మైనస్ ఇస్తుంటాడు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, పేజ్ నెంబర్ 332 లో బాక్స్ లో సెకండ్ ప్రాబ్లం చూడండి. 88 వస్తువుల ఖరీదు ఇదంట. అంటే ఇక్కడ మనకి 10,000 స్థానంలో ఏ ఇచ్చాడు, 1లో స్థానంలో బి ఇచ్చాడు. ఓకే, A733B అంట. ఇది ఒక 5 అంకెల సంఖ్య. ఓకే, 88 వస్తువుల ఖరీదు అంతా A733B. అయినా ఏబి విలువలు ఎంత అడిగాడు ఇక్కడ మనకి. అయితే 88 వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ 5 వస్తువుల ఖరీదు 45 అని అనుకోండి. 5 వస్తువుల ఖరీదు 45 అంటే అర్థం ఏంటి? ఈ 5తో ఈ సంఖ్య భాగించబడుతుంది, అంతే కదా. 5 1 5 9 అంటే ఒక్కొక్క వస్తువు ఖరీదు ఎంత అవుతుంది? 9 రూపాయలు అవుతుంది. అలాగే 88 వస్తువుల ఖరీదు అన్నప్పుడు ఈ 88తో ఈ సంఖ్య భాగించబడుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి 88కి భాగించడం తెలుసా అంటే తెలియదు, కానీ 88 మనము 11 ఇంటూ 8గా రాయొచ్చు. సో 11 ఇంటూ 2 ఏ సంఖ్యలు అండి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఈ 88 ఈ సంఖ్యను భాగించింది కాబట్టి ఈ సాపేక్ష ప్రధాన సంఖ్యలు కూడా ఈ సంఖ్యను భాగిస్తాయి. అంటే 11 ఈ సంఖ్యను భాగిస్తుంది, 8 కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్య 8తో భాగించబడిన నియమం ఏంటి? చివరి 3 అంకెలు కూడా 8తో భాగించబడాలి. ఈ సంఖ్య ఖచ్చితంగా 8తో భాగించబడుతుందండి. ఎందుకు? 8 భాగించబడింది కాబట్టి. కాబట్టి 330B అనేది ఖచ్చితంగా 8తో భాగించబడాలి. ఓకే, 8 4 32 1B. ఇప్పుడు మనకి 1B అంటే అర్థం ఏంటి? 10లో స్థానంలో 1 ఉంది. సో 10లో స్థానంలో 1 ఉంటూ మనకి 8తో భాగించబడే 2 అంకెల సంఖ్య ఏది? కేవలం 16 మాత్రమే, అంతే కదా. సో 8 2 16 శాసం 0 రావాలి. ఎందుకు శాసం 0 రావాలి? ఈ సంఖ్య ఖచ్చితంగా 8తో భాగించబడుతుంది కాబట్టి. కాబట్టి ఇక్కడ B 6 వచ్చింది కదా. సో B ఉండాల్సిన ఎంత ఉండాలి? ఖచ్చితంగా 6 ఉండాలి. కాబట్టి B విలువ ఎంత అవుతుందండి? 6 అవుతుంది. ఇప్పుడు ఈ 6 మనం దీంట్లో రాసుకుందాం. ఓకే, A7336. ఇప్పుడు ఈ సంఖ్య దేంతో భాగించబడుతుంది?
11తో కూడా భాగించబడుతుంది కదా. కాబట్టి సరి స్థానాలు బేసి స్థానం అంకెల యొక్క భేదం చూసుకోవాలి మనం ఇక్కడ. సో బేసి స్థానం తీసుకున్నట్లయితే 6, 3, a అంటే a+3+6. వీటి నుంచి మిగిలిన సంఖ్య చూడండి 3+7 ఎంత అవుతుందండి? 3+7. ఈ మొత్తాన్ని తీసివేయాలి. ఓకే, ఇదంతా అవుతుంది a+9 అవుతుంది మైనస్ ఇదంతా అవుతుందండి 10 అవుతుంది. మనకి ఈ సంఖ్య ఖచ్చితంగా 11తో భాగించబడుతుంది కాబట్టి దీనిలో నుంచి తీస్తే ఎంత రావాలండి? 0 రావాలి. అంటే ఇది 10 అయింది, మరి ఇది కూడా 10 అవ్వాలి కదా. ఆల్రెడీ 9 ఉంది, 9కి ఎంత కలిపితే 10 అవుతుందండి? 1 కలిపితే 10 అవుతుంది. కాబట్టి ఏ విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో a = 1. సో a = 1 అవుతుంది, b = 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ వీడియోలో నెక్స్ట్ ఈ వీడియోలో ఈ రెండు వీడియోలో కూడా మనం చెప్పుకున్న ప్రతి ప్రాబ్లం ప్రతి మోడల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కాన్సెప్ట్ చెప్పుకోవడానికంటే ముందు ఇక్కడ మనం 3 ప్రాబ్లమ్స్ గుర్తుపెట్టుకోవాలి, 3 ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే a² - b² = a - b × a + b. ఓకే, నెక్స్ట్ a³ + b³ = a + b × a² - ab + b². నెక్స్ట్ థర్డ్ వన్ a³ - b³ = a - b × a² + ab + b². ఈ 3 ఫార్ములాలను గుర్తుపెట్టుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ మీరు పైన 2 చూడండి, a² - b². సో ఈ రూపంలో ఉన్నప్పుడు రెండే సంఖ్య అండి, సరి సంఖ్య అంతే కదా. సో పైన సరి సంఖ్య ఉన్నప్పుడు ఈ a² - b² ని a - b భాగిస్తుంది, అలాగే a + b కూడా భాగిస్తుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10² - 1² ఉంది. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యను ఏ సంఖ్యలు భాగిస్తాయి? 10 + 1 అంటే 11 భాగిస్తుంది, 10 - 1 అంటే 9 కూడా భాగిస్తుంది. సో మనకి ఈ విధంగా అడుగుతుంటాడు ఎక్కువగా, 10² - 1² 10² - 1 అని ఇస్తుంటాడు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 1² గా రాసుకోవాలి. ఓకే, a² - b² అంటే a + b × a - b కదా. సో 10 + 1 అంటే 10 - 1, 10 + 1 అంటే 11 అవుతుంది, 10 - 1 అంటే 9 అవుతుంది. సో ఇటువంటి మోడల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది పైన చూసుకోవాలి. సరి సంఖ్య ఉన్నప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 2 అని కాదండి, సరి సంఖ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడంటే x⁻6 + 1/1 అని ఇచ్చాడు కదా. a⁻6 అంటాడు. a⁻6 x⁻6 + a⁻6 ప్లస్ కదండి, మైనస్ కదండి మనకి. x⁻6 - a⁻6 ని ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తూ అడుగుతాడు. సో ఇక్కడ మనకి మైనస్ ఉంది, మరియు పైన సరి సంఖ్య ఉంది. ఆ సందర్భంలో ప్లస్ భాగించింది, మైనస్ భాగించింది. a + a - దీనికి ఇది ప్లస్ చేయాలి, దీనికి ఇది మైనస్ చేయాలి. అంటే x కి ఇది ప్లస్ చేయాలి, x + a అవుతుంది, నెక్స్ట్ x - a అవుతుంది. ఓకే, అంటే x⁻6 - a⁻6 పవర్ లో మనకి ఇక్కడ సరి సంఖ్య ఉన్నప్పుడు మరియు ఇక్కడ మైనస్ ఉండాలి. పైన సరి సంఖ్య, మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఆ సంఖ్యను ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తాయంటే x + a భాగిస్తుంది, అలాగే x - a కూడా భాగిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ a³ + b³. పైన చూడండి ఏముంది? క్యూబ్ అంటే 3 బేస్ సంఖ్య, మరి మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ఆ సందర్భంలో అంటే x⁻3 లేదా x⁻7 + a⁻7. చూడండి, x⁻7 a⁻7. మీరు ఇక్కడ ఇది ఫార్ములాస్ ఎందుకు గుర్తుపెట్టుకోమనంటే ఈ ఫార్ములాస్ దీన్ని అప్లై చేసుకోవాలి మనం. సో పైన బేస్ సంఖ్య ఉండాలి, మధ్యలో ప్లస్ ఉండాలి. అప్పుడు మనకి కేవలం ప్లస్ సంఖ్య మాత్రమే దానికి భాగిస్తుంది. కాబట్టి ప్లస్ ఏమవుతుందండి? ఇక్కడ x + a మాత్రమే దీన్ని భాగిస్తుంది. ఏంటి? x⁻7 + a⁻7, x⁻91 + a⁻91 అని రాస్తాం. ఓకే, సో పైన ఏముంది? 91 అనేది బేస్ సంఖ్య, మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. ఆ సందర్భంలో ఈ సంఖ్యని ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుందంటే x + a మాత్రమే భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి a³ - b³. పైన బేస్ సంఖ్య ఉంది, కానీ మధ్యలో ఏముంది? మైనస్ ఉంది. అప్పుడు చూడండి a - b మాత్రమే భాగిస్తుంది. అంటే x⁻7 - a⁻7 తీసుకున్నాం అనుకోండి, ఈ సంఖ్యను ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది? x - a మాత్రమే భాగిస్తుంది. ఇక్కడ మొత్తం 3 సందర్భాలు. మొదటి సందర్భంలో మనకి ఇక్కడ మధ్యలో మైనస్ ఉంటుంది, కానీ పైన సరి సంఖ్య ఉంటుంది. ఆ సందర్భంలో ప్లస్ భాగిస్తుంది, మైనస్ కూడా భాగిస్తుంది. రెండో సందర్భంలో పైన బేస్ సంఖ్య ఉంటుంది, మధ్యలో ప్లస్ ఉంటుంది. సో బేస్ సంఖ్య ప్లస్ ఉన్నప్పుడు ప్లస్ మాత్రమే భాగిస్తుంది.
నెక్స్ట్ బేసి సంఖ్య మధ్యలో మైనస్ ఉన్నప్పుడు కేవలం మైనస్ మాత్రం భాగిస్తుంది. సో వీటికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన టెక్స్ట్ బుక్ కూడా, అవేంటి చూద్దాం. ఇక్కడ మనం 3 సందర్భాలు చెప్పుకున్నాం. ఇంకోసారి చూడండి, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ ని ఎక్స్ ప్లస్ ఏ ఎప్పుడు భాగిస్తుంది? ఇక్కడ ఎన్ అనేది బేస్ సంఖ్య అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఎన్ అనేది బేస్ సంఖ్య అయినప్పుడు ఎక్స్ మైనస్ ఏ దీన్ని భాగిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మూడోది ఏం చెప్పుకున్నాం? ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఇది సేమే, కానీ ఇక్కడ ఎన్ అనేది బేస్ సంఖ్య, ఇక్కడ ఎన్ అనేది సరి సంఖ్య. ఆ సందర్భంలో ఎక్స్ ప్లస్ ఏ కూడా భాగిస్తుంది, ఎక్స్ మైనస్ ఏ కూడా భాగిస్తుంది. ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ మనకి సరి సంఖ్య బేస్ సంఖ్య కొన్నిసార్లు ఎప్పుడు మనకి ప్రాబ్లం బట్టి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2n అనేది సరి సంఖ్యకు సాధారణ రూపం. అంటే 2 into 1 బదులు 1 వేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది? 2 వస్తుంది. n బదులు 2 వేసుకుంటే 4 వస్తుంది. 3 వేసుకుంటే 6 వస్తుంది. 4 వేసుకుంటే 8 వస్తుంది. అంటే 2, 4, 6 ఇవన్నీ కూడా ఏ సంఖ్యలు? సరి సంఖ్యలు. సో సరి సంఖ్య యొక్క సాధారణ రూపాన్ని 2n అంటాం. కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ ఈ పైన 2n అంటే అర్థం ఏంటది? ఇక్కడ బేస్ సంఖ్య సరి సంఖ్య ఎప్పుడు ఆ సందర్భంలో పైన 2n ఉంటే ఖచ్చితంగా మనం ఏ సంఖ్య తీసుకోవాలంటే సరి సంఖ్య తీసుకోవాలి. మరి బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం ఏమవుతుంది? దీనికి కూడా కలిపామనుకోండి, 2n plus 1 అంటే ఏమవుతుంది? 2n plus 1 అనేది బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపం, లేదా 2n minus 1 కూడా బేస్ సంఖ్య యొక్క సాధారణ రూపమే. ఈ రెండు కూడా, కానీ 2n అంటే మాత్రం సరి సంఖ్య అవుతుంది. 2n plus 1 ఉన్నా లేదా 2n minus 1 ఉన్నా అది బేస్ సంఖ్య అవుతుంది. సో దీనికి సంబంధించి మనకి టెక్స్ట్ బుక్ లో 5 ప్రాబ్లమ్స్ చూడండి. ఫస్ట్ వన్ ఇక్కడ ఎగ్జాంపుల్ 14 ఇచ్చాడు. ఇక్కడ దీంట్లో మనకి 10 power 1000 minus 1 అనేదేమో ఏ సంఖ్యతో భాగించబడుతుంది అడిగాడు. దీన్ని నేను 10 power 1000 minus 1 power 1000 గా రాస్తాను. ఓకే, అంటే ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్. సో పైన రెండు ఒకే విధంగా ఉన్నాయి. సో 1000 అనేది ఏ సంఖ్య? ఇక్కడ సరి సంఖ్య. సో సరి సంఖ్య కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. పైన సరి సంఖ్య, మధ్యలో మైనస్. పైన సరి సంఖ్య, మధ్యలో మైనస్. ఇప్పుడు ఏ సంఖ్యలు అవుతాయి? ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ మైనస్ ఏ రెండు కూడా భాగిస్తాయి. అంటే ఇక్కడ 10 plus 1 10 minus 1 అంటే 11 భాగిస్తుంది. అలాగే ఇంకోటి ఏంటి? 9 కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. మనకి క్వశ్చన్ ఏమిస్తారంటే ఇక్కడ 10 power 1000 minus 1 ఈ క్రింది వాటిలో ఏ సంఖ్య నిశేషంగా భాగిస్తుంది అడుగుతాడు. సో ఆప్షన్ లో మనకి 11 గానీ 9 గానీ ఏదో ఒకటే ఉంటుంది. ఓకే, సో కానీ రెండు కూడా దీన్ని భాగిస్తుంది. మనకి సందర్భం ఏంటి? పైన సరి సంఖ్య ఉండాలి, మధ్యలో మైనస్ ఉండాలి. అప్పుడు రెండు సంఖ్యలు ప్లస్ మైనస్ రెండు కూడా భాగిస్తాయి. రెండు సూత్రం చూడండి, 10 power 2n minus 1 ఇచ్చాడు. సో 2n అంటే ఏ రూపం ఏంటి? సరి సంఖ్య రూపం. కాబట్టి దీన్ని నేను 10 power 2n minus 1 power 2n గా రాస్తాను. 1 power 1000 రాసుకున్నా, 1 power 2n రాసుకున్నా, 1 power 1 lakh రాసుకున్నా సరే 1 విలువ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్. పైన 2n అంటే ఏ రూపం ఏంటి? సరి సంఖ్య రూపం. సో సరి సంఖ్య, మధ్యలో మైనస్. కాబట్టి దీన్ని ఏ సంఖ్యలు భాగిస్తాయండి? 10 plus 1 భాగిస్తుంది, అలాగే 10 minus 1 కూడా భాగిస్తుంది. పైన సరి సంఖ్య ఉంది, మధ్యలో మైనస్ ఉంది. పైన సరి సంఖ్య, మధ్యలో మైనస్ ఉంటే ప్లస్ మైనస్ రెండు కూడా భాగిస్తాయి కదా. కాబట్టి 10 plus 1 అంటే 11 కూడా భాగిస్తుంది. 10 minus 1 అంటే 9 కూడా ఈ సంఖ్యను భాగిస్తుంది. అంటే ఈ సంఖ్య మనకి ఇక్కడ 1 power ఇవ్వనప్పటికీ కూడా రాసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంటే అక్కడ కూడా అంతే రాసుకోవాలి 1 power. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 10 power 2n plus 1 10 power 2n plus 1 minus 1 power ఇవ్వలేదు కాబట్టి 1 power 2n plus 1 రాసుకోవడమే. సో 2n plus 1 అనేది ఏ సంఖ్య రూపం? ఇక్కడ బేస్ సంఖ్య రూపం. అంటే పైన ఏంటి? ఇక్కడ బేస్ సంఖ్య, మధ్యలో ఉండేది ఏంటి? ఇక్కడ మైనస్. సో పైన బేస్ సంఖ్య, మధ్యలో మైనస్ ఉంటే ఏమవుతుంది? మైనస్ మాత్రం దీన్ని భాగిస్తుంది, ప్లస్ భాగించదు. కాబట్టి దీన్ని మనము 10 minus 1 మాత్రం దీన్ని భాగిస్తుంది. సో 10 minus 1 అంటే ఎంత అండి? 9. కాబట్టి దీన్ని 9 మాత్రం భాగిస్తుంది. దీన్ని. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ పవర్ 5 ప్లస్ బి పవర్ 5. సో మధ్యలో ప్లస్ ఇచ్చాడు, పైన బేస్ సంఖ్య ఇచ్చాడు. మధ్యలో ప్లస్, పైన బేస్ సంఖ్య అయినప్పుడు కేవలం ప్లస్ మాత్రం భాగిస్తుంది. కాబట్టి దీని ప్లస్ ఏమవుతుందండి? ఏ ప్లస్ బి మాత్రం అవుతుంది. అంటే ఏ పవర్ 5 ప్లస్ బి పవర్ 5 ఏ సంఖ్య భాగిస్తుంది? ఏ ప్లస్ బి మాత్రమే భాగిస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఏ పవర్ 2n plus 1 ప్లస్ బి పవర్ 2n plus 1. 2n plus 1 అనేది ఏ సంఖ్య అండి? బేస్ సంఖ్య. మధ్యలో ఏముంది? ప్లస్ ఉంది. సో పైన బేస్ సంఖ్య, మధ్యలో ప్లస్. కాబట్టి సో పైన బేస్ సంఖ్య, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ మాత్రం భాగిస్తుంది. కాబట్టి ఏ ప్లస్ బి మాత్రం దీన్ని భాగిస్తుంది. కాబట్టి ఈ సంఖ్యను భాగించే సంఖ్య ఏదంటే ఏ ప్లస్ బి. మనకి ఈజీగా క్వశ్చన్ అడుగుతుందంటే ఏ పవర్ 2n ప్లస్ బి పవర్ 2n క్రింది వాటిలో ఏ సంఖ్య భాగిస్తుంది? ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇటువంటి ఆప్షన్ ఇస్తుంటాడు. ఓకే, చూసుకోవాలి. పైన మైనస్ ఈ మూడు కానీ మీకు గుర్తున్నట్లయితే మీకు గుర్తు లేకుండా చేసేయచ్చు. సో పైన బేస్ సంఖ్య, మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్ భాగిస్తుంది. పైన బేస్ సంఖ్య, మధ్యలో మైనస్ ఉంటే మైనస్ భాగిస్తుంది.
పైన సరి సంఖ్య మధ్యలో మైనస్ ఉంటే రెండు భాగిస్తుంది, ప్లస్ భాగిస్తుంది మైనస్ భాగిస్తుంది. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, సరి సంఖ్య ఉంటే మధ్యలో మైనస్ ఉంటే ప్లస్ ఉండదు, పైన సరి సంఖ్య మధ్యలో ప్లస్ ఆప్షన్ ఉండదు, అంటే ఆ సందర్భం ఉండదు. మొత్తం 3 సందర్భాలు ఉంటాయి. బేసి సంఖ్య ప్లస్, బేసి సంఖ్య మైనస్. కేవలం సరి సంఖ్య ఉన్నప్పుడు మాత్రమే ప్లస్ మైనస్ రెండు భాగిస్తాయి. బేసి సంఖ్యలు ఉన్నప్పుడు ప్లస్ అయితే ప్లస్ భాగిస్తుంది, మైనస్ అయితే మైనస్ భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 334 తీసుకోండి. దాంట్లో ఒక ప్రాబ్లం చూడండి. 15 ఎగ్జాంపుల్ ఏమన్నాడంటే ఏదైనా ఒక రెండు అంకెల సంఖ్యను 3 సార్లు తీసుకోమన్నాడు. అంటే 23, 23, 23. ఇప్పుడు ఈ సంఖ్య 3తో భాగించబడినని అడిగాడు. ఓకే, మనం ఏం చేద్దాం అంటే దీన్ని మనము 23 ఇంటూ 10101 గా రాయొచ్చు. ఈ సంఖ్యను మనము 23 ఇంటూ 10101 గా రాయొచ్చు. 23 ఒకట్ల 23, 23 ఒకట్ల 23, 23 ఒకట్ల 23. మధ్యలో 0 ఉన్నప్పుడు 2 అనేది వచ్చేస్తుందండి. ఓకే, అంటే ఏదైనా 3 అంకెల సంఖ్య తీసుకుంటే ఆ సంఖ్యలో ఏ 2 అంకెల సంఖ్య తీసుకున్నామో ఆ 2 అంకెల సంఖ్య ఇంటూ 10101 గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య మనకి 3తో భాగించబడుతుందా? 1 ప్లస్ 0 ప్లస్ 1 ప్లస్ 0 ప్లస్ 1 ఎంత అవుతుందంటే నాకమనం 3 అవుతుంది. అంటే ఈ సంఖ్య 3తో భాగించబడుతుంది. ఏమవుతుంది? 3 ఇంటూ 3 మూడు 9, 1 1 11, 3 మూడు 9, 2 0 20, 3 6 18, 2 1 21, 3 7 21. అంటే ఈ సంఖ్యను మనము 3 ఇంటూ 3367 గా రాయొచ్చు. ఓకే, అంటే ఈ మొత్తం సంఖ్యను ఏం చేయొచ్చు? 23 ఇంటూ 3 ఇంటూ 3367 గా రాయొచ్చు. అంటే ఈ మొత్తం సంఖ్య దేంతో భాగించబడుతుంది? 3తో భాగించబడుతుంది. ఈ సంఖ్యనే కాదండి, మీరు ఏ సంఖ్యను తీసుకోండి. మనకి టెక్స్ట్ బుక్ లో 47 తీసుకొని చేశాడు. సో 47, 47, 47 3 టైమ్స్ రాసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు? 47 ఇంటూ 10101 గా రాయొచ్చు. దీన్ని మనం ఏం చేయొచ్చు? మరి మనము 3 ఇంటూ 3367 గా రాయొచ్చు. ఇంకో సంఖ్య తీసుకున్నా సరే 73 తీసుకున్నాం అనుకోండి. 73 ఇంటూ 73, 73, 73. దీన్ని మనం ఏం చేయొచ్చు? 73 ఇంటూ 10101 గా రాయొచ్చు. సో మరి దీన్ని మనం ఏం చేయొచ్చు? 3 ఇంటూ 3367 గా రాయొచ్చు. ఓకే, ఏదైనా ఒక 2 అంకెల సంఖ్య 3 సార్లు తీసుకుంటే ఆ సంఖ్య ఖచ్చితంగా దేంతో భాగించబడుతుంది? 3తో భాగించబడుతుంది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ 2 అంకెల సంఖ్య ఏ విధంగా తీసుకున్నాము, ఇక్కడ 3 అంకెల సంఖ్య తీసుకోవాలి. ఏదైనా ఒక 3 అంకెల సంఖ్య తీసుకున్నాం అనుకోండి, ఆ 3 అంకెల సంఖ్య 2 సార్లు తీసుకోవాలి. 345, 345. ఇప్పుడు ఈ సంఖ్య అంటే మనకి ఇక్కడ 7 తోటి 11 తోటి 13 తోటి ఈ మూడింటితో ఖచ్చితంగా భాగిస్తుంది. చెక్ చేయాలి ఏ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య నేను 345 00 రాసి 345 గా రాయొచ్చు. ఈ మొత్తం సంఖ్య ఏంటిది? 3,45,345. దీంట్లో ఈ చివరి 345 చివరి తీస్తాను, మిగిలిన సంఖ్య ఏమవుతుందండి? 3,45,000 అవుతుంది. అంటే ఈ మొత్తం సంఖ్యని 3,45,000 ప్లస్ 345 గా విడదీస్తాను. ఈ రెండింటి మనం ఏం చేయొచ్చు? దీన్ని మనము 345 కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుంది? 1000 మిగులుతుంది. ఇక్కడ మిగులుతుంది 1 మిగులుతుంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? 345 ఇంటూ 1001 అవుతుంది. ఇప్పుడు ఈ 1001 మనము 7 ఇంటూ 11 ఇంటూ 13 గా రాయొచ్చు. కాబట్టి ఈ మొత్తం సంఖ్యను ఏం చేసాం? 7 ఇంటూగా రాసాం, 11 ఇంటూగా రాసాం, 13 ఇంటూగా కూడా రాసాం. అంటే ఈ మొత్తం సంఖ్య 7 తోటి భాగించబడుతుంది, 11 తోటి భాగించబడుతుంది, 13 తో కూడా భాగించబడుతుంది. మనకి ఆప్షన్ ఏమిస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 732, ఈ సంఖ్య క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుంది? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 17, ఆప్షన్ సి 19, ఆప్షన్ డి 20. ఈ విధంగా ఇచ్చారు అనుకోండి. ఓకే, దీంట్లో మనకి ఖచ్చితంగా ఒక 3 అంకెల సంఖ్య 2 సార్లు వచ్చింది అనుకోండి, ఆ సంఖ్య మనకి 7 తోటి 11 తోటి 13 తోటి భాగించబడుతుంది. ఆప్షన్ లో ఆ మూడిట్లో ఏదైనా మనం పెట్టచ్చు. సో 7 ఉంటే 7 పెడతాము, లేదా 11 ఉంటే 11 పెడతాము, లేదా 13 ఉంటే 13 పెడతాం. ఓకే, ఆ సంఖ్యతో మనం ప్రతి సంఖ్యను కూడా భాగించాల్సిన అవసరం లేదు. మనకి ఈ నియమం తెలియాలి. ఒక 3 అంకెల సంఖ్య 2 సార్లు వస్తే ఆ సంఖ్య ఖచ్చితంగా 7 తోటి 11 తోటి 13 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ ఇక్కడ 16th ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఏదైనా ఒక 3 అంకెల సంఖ్య, అది కూడా ఏ విధంగా ఉండాలి? 3 అంకెలు ఒకే విధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5, 5, 5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ సంఖ్యలో అంకెలు మొత్తం కూడా ఏమవుతుంది చూడండి. 5 ప్లస్ 5 ప్లస్ 5 ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఈ 15 తో ఈ సంఖ్యని ఇక్కడ భాగించినట్లయితే 15 ఆఫ్ 555. సో 15 3 45, 10 0 5, 15 7 105.
సో శేషం ఎంత వస్తుంది? 0 వచ్చింది. భాగఫలం ఎంత వచ్చిందండి? ఇక్కడ 37 వచ్చింది. ఓకే, లేదా ఇంకొక సంఖ్య తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఏం తీసుకున్నాడంటే 444 తీసుకున్నాడు. వీటి యొక్క మొత్తం ఎంత అవుతుందండి? 4 + 4 + 4 ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ 12తో దీన్ని భాగించండి. వాటి యొక్క మొత్తంతో దీన్ని భాగించాలి. ఇక్కడ వాటి యొక్క మొత్తం ఎంత వచ్చింది? 15 వచ్చింది. కాబట్టి ఆ 15తో ఈ సంఖ్యను భాగించాలి. ఇక్కడ వీటి యొక్క మొత్తం ఎంత వచ్చింది? 12 వచ్చింది. సో 12తో ఈ సంఖ్య భాగించినట్లయితే 12 3 36 ఎంత వస్తుందండి? 14 6 8. సో 8 4 అంటే 84 అవుతుంది. సో 12 7 84 శాసనం 0. భాగఫలం ఎంత వచ్చిందండి? 37 వచ్చింది. అంటే ఏదైనా ఒకే అంకె గల 3 అంకెల సంఖ్యను తీసుకున్నట్లయితే ఆ సంఖ్యలో గల అంకెల యొక్క సంక్షిప్త రూపం ఎంత అయిందండి? 12 అయింది. ఇక్కడ ఎంత అయిందండి? 15 అయింది. ఆ సంఖ్యతో ఇచ్చిన సంఖ్యని కనుక భాగించినట్లయితే ఆ సంఖ్య యొక్క భాగఫలం ఎంత వస్తుందంటే ఎప్పుడు కూడా 37 వస్తుంది. ఓకే, ఇక్కడ 555 తీసుకున్నాను, 444 తీసుకున్నాను. మీరు కాబట్టి 666 కానీ 777 కానీ తీసుకుని చేయండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చారంటే 2³ + 3³ అనేది ఇక్కడ ఏ సంఖ్యతో భాగించబడుతుంది అడిగాడు. ఇక్కడ మనకి ఆడి చెప్పుకున్నాం x⁴n + a⁴n. సో మధ్యలో ప్లస్ ఉంది, మధ్యలో పైన 3 అనేది బేస్ సంఖ్య. సో ఇక్కడ n అనేది బేస్ సంఖ్య, మధ్యలో ప్లస్ అన్నప్పుడు ఏమైంది? x + a దీన్ని భాగిస్తుంది. అలాగే 2³ + 3³ అనేది మధ్యలో ప్లస్ ఉంది, పైన 3 అనే బేస్ సంఖ్య ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ సంఖ్య భాగిస్తుందండి? 2 + 3 మాత్రమే భాగిస్తుంది. సో 2 + 3 అంటే ఎంత? 5. సో ఈ సంఖ్యను 5 భాగిస్తుంది. 2³ అంటే ఎంత అండి? 8. 3³ అంటే ఎంత అండి? 27. సో 8 + 27 ఎంత అవుతుంది? 35 అవుతుంది. సో 35 5 భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనము నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్లే ముందు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 అలాగే 10 వరకు ఉందనుకోండి. వీటి యొక్క మొత్తం ఎంత అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? వీటి యొక్క మొత్తాన్ని మనం కలుపుకోవాలి. సో అలా కాకుండా మనకు ఒక ఫార్ములా ఉంటుంది, n × n + 1/2. ఇక్కడ n అంటే ఖచ్చితంగా ఇది 1 తో స్టార్ట్ అవ్వాలండి. n అంటే చివరి అంకె ఏదైతే అది ఒక వరుసలో ఉండాలి. 1 2 3 4 5 6 7 చివరి అంకె ఏది? 10. అంటే ఇది n విలువ. ఇప్పుడు వీటి యొక్క మొత్తం ఎంత అవుతుంది చెప్పండి? జనరల్ గా 1 నుంచి 10 వరకు కలిపి మొత్తం 55 అవుతుంది. సో చెక్ చేద్దాం. సో 10 × 10 + 1/2. సో 2 1 2 5. ఓకే, సో 5 × 10 + 1 ఎంత అవుతుందండి? 11 అవుతుంది. సో 5 11 ఎంత అవుతుంది? 55. అంటే మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి సూత్రం n × n + 1/2. ఇది మీకు గుర్తున్నట్లయితే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం కి యూజ్ అవుతుంది. ఓకే, ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ మనకి 8th క్లాస్ లో 335 లో ఎగ్జాంపుల్ 19 ఎగ్జాంపుల్ 20 ఏమిచ్చారు చూడండి. ఎగ్జాంపుల్ 19 ఏమిచ్చారంటే 50కి 85కి అంటే 50 నుండి మనకి ఇంక గుర్తుపెట్టుకోవాలి, 50కి 80కి మధ్యలో అంటే మళ్ళీ మారిపోతుంది. 50 నుండి 85 వరకు గల 5తో భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం కట్టమన్నాడు. ఓకే, జనరల్ గా మనం ఏం చేద్దామంటే 1 నుండి 85 వరకు 5తో భాగించబడే సంఖ్యలు తీసుకుందాం. ఏంటి? 1 నుంచి 85 వరకు 5తో భాగించబడే సంఖ్యలు 5 10 15 20 25 అలాగా 85 వరకు ఉంటుంది. ఓకే, వీటి యొక్క మొత్తాన్ని కడదాం. వీటి యొక్క మొత్తాన్ని ఇప్పుడు 5 10 15 20 25 రెండింటిలో కూడా మనం ఏం చేయొచ్చంటే 5 కానీ కామన్ తీసినట్లయితే ఏమవుతుంది? 1 + 2 + 3 + 4 అలాగా చివరి 85 అంటే 17 అవుతుంది. 17 అనేది 45 కాబట్టి. ఓకే, అంటే ఈ మొత్తాన్ని ఈ విధంగా రాశాను. ఇప్పుడు 5 × మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి సూత్రం ఏంటి? మనకి n × n + 1/2. ఇక్కడ n అంటే ఎంత అండి? 17 కాబట్టి 17 × 17 + 1 అంటే 18/2 అవుతుంది. 2 1 2 9 9 × 5 × 17 9 5 17 5 85 × 9 ఎంత అవుతుందండి? 9 5 45 4 9 72 4 76. అంటే 1 నుండి 85 వరకు ఉన్న 5తో భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 765. కానీ మనకేమన్నాడు? 50 నుండి 85 వరకు అన్నాడు. అంటే వీటిలో మనము 85 వరకు కంప్లీట్ గా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఏం చేయొచ్చు అంటే 50 నుంచి మాత్రం మనం లెక్క పెట్టాలి. అంటే 45 వరకు ఉండి మనం ఏం చేయాలి? తీసివేయాలి. 45 అంటే అంతే అండి 9వ సంఖ్య కదా. సో దీని నుంచి మనం ఏం చేయాలంటే
దీని నుంచి 5, 10, 15, 20 అలాగా 45 వరకు ఉన్న సంఖ్యలు మొత్తాన్ని మనము తీసివేయాలి. ఓకే, తీసివేసినప్పుడు ఏమవుతుంది? దీన్ని మనము 5 ఆఫ్ ఏం రాస్తాం? 1 + 2 + 3 + 4 + 45 అంటే 9 వరకు వస్తాయి. సో దీన్ని మనము 5 ఇంటూ మొదటి n సహజ సంఖ్యలకు మొత్తం సూత్రం ఏంటి? n ఇంటూ అంటే 9 ఇంటూ 9 + 1 అంటే 10/2. 2 1ల 2 5ల 5 5ల 25, 25 9ల 225. సో ఆ 225 తీసివేయాలి. 765 నుంచి 225 తీసినట్లయితే ఎంత వస్తుందండి? 0 4 5. అంటే 50 నుంచి 85 వరకు ఉన్న 5తో భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత అంటే 540. ఓకే, ఏం లేదండి, 50 నుండి 85 వరకు ఉన్న సంఖ్యలు అడిగాడు కాబట్టి ముందు మనం ఏం చేయాలంటే 1 నుండి 85 వరకు ఉన్న మొత్తాన్ని తీసుకుంటాం. ఆ మొత్తంలో మనకి 50 వరకు అడిగాడు కాబట్టి అంటే 45 వరకు ఉన్న ముందు సంఖ్యలు తీసివేయాలి. అవి కూడా రాసుకున్నాం. సో ఇది మొత్తం 1 నుంచి 85 వరకు, ఇది 5 నుండి అంటే 1 నుండి 45 వరకు 5తో భాగించబడే సంఖ్యలు. సో వీటి యొక్క మొత్తం మనకి ఎంత వచ్చింది? 765 వచ్చింది. వీటి యొక్క మొత్తం ఎంత వచ్చిందండి? 225 వచ్చింది. సో దీని నుంచి తీసివేసినట్లయితే మనకి ఇక్కడ 540 వస్తుంది. ఈ సంఖ్య మనకి ఏమవుతుందంటే 50 నుండి 85 వరకు ఉన్న 5తో భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం అవుతుంది. ఓకే, సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకి 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో 2 తోటి మరియు 3 తోటి భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం అడిగాడు. ఇక్కడ 2 మరియు 3 అన్నాడు. సో ఈ సందర్భంలో ఏం చేయాలంటే 2, 3 ఏ సంఖ్యలు చూడండి. ఇక్కడ 2, 3 ప్రధాన సంఖ్యలు. కొన్ని సందర్భాల్లో సాపేక్ష సంఖ్యలు కూడా ఇవ్వచ్చు. ఆ సందర్భంలో ఏం చేయాలంటే వీటి యొక్క కసాగు కట్టాలి లేదా లబ్ధం కట్టాలి. సో కసాగైన లబ్ధం ఒకటే అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 6 అవుతుంది. అంటే 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో కేవలం 6తో భాగించబడే సంఖ్యలు కానీ తీసుకున్నట్లయితే అవే మనకి 2, 3తో భాగించబడే సంఖ్యలు అవుతాయి. సో వాటి యొక్క మొత్తం కలిసి సరిపోతుంది. సో మొదటి సంఖ్య ఏమవుతుందండి? 6. నెక్స్ట్ ది 12. నెక్స్ట్ ది 18. అలాగా చివరి సంఖ్య ఏమవుతుంది? 96 అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ మనకి 6తో భాగించబడే సంఖ్యలు ఇవన్నీ కూడా 6తో భాగించబడే సంఖ్యలే. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 6 కామన్ తీద్దాం. 6 కామన్ తీసినట్లయితే 1 + 2 + 3 + etc. + 16. 6 96 కాబట్టి చివరి సంఖ్య 16 అవుతుంది. ఇప్పుడు 1 నుండి 16 వరకు నాకు ఇవి ఇదే కదా. సో మొదటి n సహజ సంఖ్యలకు మొత్తం సూత్రం ఏంటి? n × n + 1/2 అంతే కదా. n × n + 1/2. ఇక్కడ n అనేది ఏమవుతుందంటే చివరి సంఖ్య n అవుతుంది ఇక్కడ మనకి. సో చివరి సంఖ్య 16 కాబట్టి 16 × 16 + 1 అంటే 17/2. ఓకే, 2 1ల 2 8ల. ఓకే, 17 6ల 102 × 8. ఓకే, 8 2ల 16, 8 1ల 8 అంటే ఎంత వచ్చింది? 816. అంటే 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో 2 తోటి మరియు 3 తోటి రెండింటితోటి భాగించబడే సంఖ్యల యొక్క మొత్తం ఎంత అవుతుందంటే 816 అవుతుంది. ఓకే, సో 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో 2తో భాగించబడే సంఖ్యలు అలాగే 3తో భాగించబడే సంఖ్యలు విడివిడిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ 2 సంఖ్యలు ప్రధాన సంఖ్యలు కాబట్టి వాటి యొక్క మొత్తం తీసుకోవాలి. అంటే సారీ, వాటి యొక్క లబ్ధం తీసుకోవాలి. లబ్ధం ఎంత అయింది? 6 అయింది. కాబట్టి 1 నుండి 100 వరకు ఉన్న సంఖ్యల్లో కేవలం 6తో భాగించబడే సంఖ్యలు కానీ తీసుకున్నట్లయితే అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనకి పేజ్ నెంబర్ 336 లో ఇప్పుడు చెప్పుకున్న మోడల్ మీద మనకి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ ప్రాబ్లము, సెకండ్ ప్రాబ్లము, థర్డ్ ప్రాబ్లము, అలాగే 9th ప్రాబ్లమ్, 10th ప్రాబ్లమ్. 15.6 ఎక్సర్సైజ్ లోన ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం చెప్పుకున్న మోడల్ లో ఉన్నాయి. ట్రై చేయండి. ఒకవేళ రాకపోయిన పక్షంలో నాకు కామెంట్ పక్షంలో చెప్పినట్లయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ 4th వన్ ఏమి ఇచ్చాడు చూడండి. n³ - n అనేది ఏమో 3తో భాగించబడినట్టుగా చూపించమన్నాడు. మీకు నేను లాస్ట్ వీడియోలో ఒక మాట చెప్పాను. ఏవైనా ఒక వరుసగా ఉన్న 3 సంఖ్యలు కనుక గుణించినట్లయితే ఆ సంఖ్యను 3 అనేది ఏమో ఖచ్చితంగా భాగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3, 4, 5 వీటి యొక్క లబ్ధాన్ని 3 భాగిస్తుంది. అలాగే 7, 8, 9 వీటి లబ్ధాన్ని కూడా 3 భాగిస్తుంది. లేదా 5, 6, 7 ఆ సంఖ్యల యొక్క లబ్ధాన్ని కూడా 3 భాగిస్తుంది. రెంటివి 3 వరుస సంఖ్యలు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ n³ - n ఇచ్చాడు. దీన్ని 3 భాగిస్తుంది చెప్పమన్నాడు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంటే నేను n³ - n కదా, దీంట్లో n కామన్ తీసినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ రాస్తుంది చూడండి. దీంట్లో n కామన్ తీసినట్లయితే ఏమవుతుంది?
ఎన్ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎన్ స్క్వేర్ మైనస్ 1 నేను ఎన్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ గా రాయొచ్చు కదా, అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, అది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, అంటే ఎన్ ఎన్ ప్లస్ 1 ఎన్ మైనస్ 1 అవుతుంది. దీంట్లో మనం ఏం చేసాం, ఎన్ కామన్ తీసాం. కామన్ తీసినప్పుడు ఏమైంది, ఎన్ స్క్వేర్ మైనస్ 1 అయింది. సో 1 అన్న 1 స్క్వేర్ అన్న ఒకటే కాబట్టి ఎన్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ని ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 1 రాశాను. ఇప్పుడు ఈ సంఖ్యని కానీ తీసుకున్నట్లయితే ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఆర్డర్ మార్చుతాను. ఎన్ మైనస్ 1 ఎన్ ఎన్ ప్లస్ 1 ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1 ఇంటూ ఎన్ మైనస్ 1. దీన్ని ఏం చేశానంటే ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఆర్డర్ మార్చాను. ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 1 గా రాశాను. ఇప్పుడు మీరు ఎన్ విలువ ఏదో మీకు నచ్చిన విలువ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ విలువ నేను 3 తీసుకోండి అనుకోండి. 3 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది అండి, 2 అవుతుంది. ఎన్ 3 కాబట్టి ఇంటూ 3 అవుతుంది. ఇంటూ 3 ప్లస్ 1 అంటే 4 అవుతుంది. ఎన్ విలువ 3 తీసుకున్నప్పుడు 3 మైనస్ 1 2 అయింది. ఎన్ కాబట్టి 3 రాశాను. 3 ప్లస్ 1 అంటే 4 అయింది. అంటే 2 3 4 3 కూడా ఏ సంఖ్యలు, వరుస సంఖ్యలు. ఇక్కడ ఎన్ మైనస్ 1 ఎన్ ప్లస్ 1 ఈ 3 కూడా ఏ సంఖ్యలు అంటే వరుస సంఖ్యలు. అంటే ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ నేను ఎన్ మైనస్ 1 ఇంటూ ఎన్ ప్లస్ 1 అంటే 3 వరుస సంఖ్యలు లబ్ధంగా రాశాను. సో 3 వరుస సంఖ్యలు లబ్ధం అనేది ఎప్పుడు కూడా మనకి 3తో భాగించబడుతుంది. మనకి అదే కదా అడిగాడు, ఎన్ క్యూబ్ మైనస్ ఎన్ అనేది 3తో భాగించబడినది అడిగాడు. సో ఖచ్చితంగా అది 3 తోటి భాగించబడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి చూద్దాం. ఇక్కడ ఫిఫ్త్ వన్ మనకి ఇక్కడ ఎన్ వరుస సంఖ్యలు మొత్తము ఏంటి, ఎన్ వరుస సంఖ్యలు మొత్తము ఇక్కడ ఎన్ అనేది బేస్ సంఖ్య అవ్వాలండి. ఎన్ వరుస సంఖ్యలు మొత్తం ఎప్పుడూ కూడా ఆ ఎన్ తో భాగించబడుతుంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 వరుస సంఖ్యలు ఇక్కడ లబ్ధం తీసుకున్నాం. ఇప్పుడు మొత్తం తీసుకోవాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 3 4 ఈ 3 సంఖ్యలు మొత్తం చూడండి. 2 ప్లస్ 3 5 ప్లస్ 4 9. అంటే ఇవి 3 వరుస సంఖ్యలు కాబట్టి 3 సంఖ్యలు కాబట్టి వీటి మొత్తము 3తో భాగించబడుతుంది. నెక్స్ట్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని సంఖ్యలు తీసుకున్నాను, 5 సంఖ్యలు తీసుకున్నాను. ఎందుకు, ఎన్ అనేది బేస్ సంఖ్య అన్నాడు కాబట్టి. ఇక్కడ 3 సంఖ్యలు తీసుకున్నాను, ఇక్కడ 5 సంఖ్యలు తీసుకున్నాను. నెక్స్ట్ అయితే 7 సంఖ్యలు తీసుకోవాలి. మనకేంటి ఇక్కడ ఎన్ వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు వాటి యొక్క మొత్తం ఎస్ దేంతో భాగించబడుతుంది, ఎన్ తోటే భాగించబడుతుంది. సో 3 సంఖ్యలు తీసుకున్నప్పుడు 3తో భాగించబడింది. 5 సంఖ్యలు తీసుకున్నప్పుడు దేంతో భాగించబడాలి, 5తో భాగించబడాలి. సో వీటి యొక్క మొత్తం ఎంత అవుతుంది చూడండి. 6 ప్లస్ 4 10 5 3 2 మొత్తం ఎంత వస్తుందండి, 20 వస్తుంది. సో 20 అనేది 5తో భాగించబడుతుంది కదా. ఇప్పుడు ఇంకోటి చేద్దాం. 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 8 మొత్తం 2 అంకెలు తీసుకున్నాము. 7 అంకెలు తీసుకున్నాం. ఇప్పుడు 7 అంకెలకు మొత్తం ఎంత అవుతుందండి, 20 28 35 అవుతుంది. సో ఈ 35 అనేది దేంతో భాగించబడాలి, 7 వరుస సంఖ్యలు తీసుకున్నాం కాబట్టి 7తో భాగించబడాలి. కాబట్టి 35 అనేది 7తో భాగించబడుతుంది. ఓకే, ఇది ఫిఫ్త్ ప్రాబ్లం. దీన్ని మనకి స్టేట్మెంట్ లో ఇస్తుంటాడు. ఏమిస్తారంటే ఎన్ అనేది ఒక బేస్ సంఖ్య. ఎన్ వరుస సంఖ్యల యొక్క మొత్తం అనేదేమో ఈ క్రింది వాటిలో దేంతో భాగించబడుతుంది, ఎన్ స్క్వేర్ ఎన్ క్యూబ్ ఎన్ పవర్ 4 ఈ విధంగా వచ్చే ఆప్షన్. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండి. ఇక్కడ సిక్స్త్ వన్ మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. 1 పవర్ 11 ప్లస్ 2 పవర్ 11 ప్లస్ 3 పవర్ 11 ప్లస్ 4 పవర్ 11 ఈ క్రింది వాటిలో దేంతో భాగించబడి అడిగాడు. మనకి టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. ఈ సంఖ్య 5తో భాగించబడి చూపించండి అని చెప్పాడు. కానీ మనకి అలాగే ఇది ఇచ్చేసి క్రింది వాటిలో ఏ సంఖ్యతో భాగించబడుతుందని అడుగుతాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక సంఖ్య 5తో భాగించబడి చివరి 1 స్థలం ఉండాలి, 0 గాని 5 గాని ఉండాలి. ఓకే, ఇప్పుడు మనకి 1 స్క్వేర్ విలువ 1 అవుతుంది, 1 క్యూబ్ విలువ 1 అవుతుంది, అలాగే 1 పవర్ 4 విలువ కూడా 1 అవుతుంది. సో అంటే దీని యొక్క 1వ స్థానంలో 1 వస్తుంది. అలాగా 2 పవర్ 11 యొక్క 1వ స్థానంలో ఎంత వస్తుందో చూసుకోవాలి. 3 పవర్ 11 యొక్క 1వ స్థానం ఎంత వస్తుందో చూసుకోవాలి. అలాగే 4 పవర్ 11 లో 1వ స్థానం ఎంత వస్తుందో చూసుకోవాలి. ఓకే, అయితే ఈ విధంగా చూసుకొని చేయడం వల్ల లాంగ్ ప్రాసెస్ అవుతుంది. సో దానికంటే ఈజీ ప్రాసెస్ చెప్తుంది చూడండి. ఇక్కడ మనకు 1 పవర్ 11 4 పవర్ 11 1 పవర్ 11 ప్లస్ 4 పవర్ 11 ఈ రెండు ఒక దగ్గర రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 ప్లస్ 2 పవర్ 11 ప్లస్ 3 పవర్ 11 ఈ రెండు ఒక దగ్గర రాసుకోండి. రెండు మోడల్ చేయించండి. ఫస్ట్ మోడల్ ఏంటి, సో 1 పవర్ 11 లో 1వ స్థానంలో ఏ అంకె వస్తుందో చూసుకోవాలి. అలాగే 2 పవర్ 11 లో 1వ స్థానంలో ఏ అంకె వస్తుందో చూసుకోవాలి. 3 పవర్ 11 4 పవర్ 11 వీటి గురించి మనము ప్రీవియస్ వీడియో చెప్పుకున్నాం. లాస్ట్ లో ఉండే సంఖ్య ఏ విధంగా వస్తుంది. ఓకే, సో ఆ విధంగానే చేయొచ్చు. లేదా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఈ 1 పవర్ 11 4 పవర్ 11 ఒక దగ్గర రాసుకోవాలి. 2 పవర్ 11 ప్లస్ 3 పవర్ 11 ఒక దగ్గర రాసుకోవాలి. మనం చెప్పుకున్నాం మధ్యలో ప్లస్ ఉండాలి, పైన బేస్ సంఖ్య ఉండాలి. ఏది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్. దాంట్లో పైన ఎన్ అనేది బేస్ సంఖ్య, మధ్యలో ప్లస్ ఉన్నప్పుడు ఆ సంఖ్యని ఏ సంఖ్య విశేషంగా భాగిస్తుంది,
ప్లస్ భాగిస్తుంది. అంటే 1+4 ఈ సంఖ్యను ఏం భాగిస్తుంది? 1+4 భాగిస్తుంది. సో 1+4 అంటే ఎంత అవుతుందండి? 5 అవుతుంది. అంటే ఈ మొత్తం సంఖ్య ఏ సంఖ్య భాగిస్తుంది? 5 భాగిస్తుంది. సేమ్ అదే విధంగా x⁴n ప్లస్ a⁴n. సో మధ్యలో ప్లస్ ఉంది, పైన బేస్ సంఖ్య ఉంది, కాబట్టి ఈ సంఖ్యను కూడా ఏ సంఖ్య భాగిస్తుంది? 2+3 అంటే 5 భాగిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్యను 5 భాగించింది, అలాగే ఈ సంఖ్యను 5 భాగించింది, కాబట్టి వీటి యొక్క మొత్తాన్ని కూడా 5 భాగిస్తుంది. మనం చెప్పుకున్నాం బాజ్నీత నియమాల్లో 4 నియమం చెప్పుకున్నాం. రెండు సంఖ్యలను ఒక సంఖ్య భాగించినప్పుడు, ఇప్పుడు దీన్ని 5 భాగించింది, దీన్ని 5 భాగించింది, ఇప్పుడు దీన్ని 5 భాగించింది, దీన్ని కూడా 5 భాగించింది, కాబట్టి వీటి యొక్క మొత్తం ఏంటండి? ఇదే కదా. సో వీటి యొక్క మొత్తాన్ని కూడా ఏ సంఖ్య భాగిస్తుంది? 5 అనేది భాగిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7th వన్ తీసుకున్నట్లయితే దీంట్లో ఎన్ని దీర్ఘచతురస్రాలు అడిగాడు. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి, మొత్తం కలిపితే 7 అవుతుంది. సో మళ్ళీ లెక్క పెట్టుకుంటే ఈ రెండు కలిపితే 1 8, ఈ రెండు కలిపితే 9. ఈ విధంగా మనం లెక్క పెట్టుకుంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుందండి. ఏం లేదు, ముందు ఏం చేస్తుంటే నెంబర్స్ వేసుకోండి. 1 2 3 4 5 6. ఓకే, ఇప్పుడు అవన్నీ కలిపండి. 1 + 2 3, 3 + 3 6, 6 + 4 10, 10 + 5 15, 15 + 6 21. సో మొత్తం 21 దీర్ఘచతురస్రాలు ఉంటాయి. సో ఏ విధంగా లెక్క పెట్టాను? సో 1 అంటే ఈ మొత్తం కలిపి 1 అండి. ఓకే, 6 అంటే ఒక్కొక్కటి చూడండి, ఈ మొత్తం కలిపితే 1 ప్లస్ ఈ దీంట్లో ఒక్కొక్కటి ఉన్నది కదా, మొత్తం ఎన్ని చూడండి, 1 2 3 4 5 6 అంటే 6 ఉన్నాయి. ప్లస్ 2 తీసుకోండి, ఈ రెండు కలిపితే 1 2 3 4 5. 3 తీసుకోండి, ఈ 3 కలిపితే 1, ఈ 3 కలిపితే 2, ఈ 3 కలిపితే 3, ఈ 3 కలిపితే 4. నెక్స్ట్ 4 తీసుకోండి, ఈ 4 కలిపితే 1, ఈ 4 కలిపితే 2, ఈ 4 కలిపితే 3. నెక్స్ట్ 5 తీసుకోండి, ఈ 5 కలిపితే 1, ఈ 5 కలిపితే 1 అంటే మొత్తం 2. సో మొత్తం గేట్ లేదు. 1 + 2 + 3 + 4 + 5 + 6. సో అదే కదా వచ్చింది మనకి కూడా. సో 20. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మనకి ఇక్కడ 5th క్లాస్ లో బాజ్నీత సూత్రాలకు సంబంధించి ఒక ప్రాబ్లం ఉద్దేశం చెప్పానండి, ఒక మోడల్. ఆ మోడల్ ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యను 8తో భాగించబడాలంటే ఆ సంఖ్యకు కలపవలసిన సంఖ్య ఎంత అడుగుతాడు. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్య 8తో భాగించబడాలి అంటే ఈ సంఖ్యకు మనం ఎంత కూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంఖ్య 8తో భాగించబడాలంటే ఏంటి? నేను చివరి 3 అంకెలు కూడా 8తో భాగించబడాలి. ఆ చివరి 3 అంకెలను తీసుకోండి. ఓకే, సో అది 8తో భాగించబడండి. 8 6 48, 6 2 8 8 64, లేదా దీనికి దగ్గరగా ఏముందండి 8 7 56. ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుందండి? 6 వచ్చింది. అయితే ఇక్కడ శాసనంలో మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది కదా. ఈ 6 8 అవ్వాలి. ఈ 6 ఎంత అవ్వాలి? 8 అవ్వాలి. సో ఈ 6 8 అవ్వాలి, దీనికి ఎంత కలపాలండి? 2 కలపాలి. ఆ 2 దీనికి కలపాలి మనం. ఓకే, సో ఇదే మోడల్ మనకి 4 మీద కూడా ఇచ్చున్నాడండి. ఏమంటాడంటే ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్య 4తో భాగించబడాలంటే ఆ సంఖ్యకి ఎంత కలపాలి? ఏం లేదు. సో ఈ సంఖ్య 4 కలపాలంటే చివరి 2 అంకెలు తీసుకోవాలి. 8 కాబట్టి 3 అంకెలు తీసుకున్నాం, 4 కాబట్టి 2 అంకెలు తీసుకోవాలి. సో 4 తీసుకొని 4 ఈ సంఖ్య భాగించాలి. 4 10 40. సో చివరి ఎంత వచ్చింది? 2 వచ్చింది శాసం. సో మనకి ఇక్కడ ఎంత రావాలంటే 0 రావాలి. కానీ మనకి ఇక్కడ శాసం ఎంత వచ్చింది? 2 వచ్చింది కదా. దేంతో భాగించారు? ఇక్కడ మీరు 4తో భాగించారు కాబట్టి ఈ సంఖ్య 4 అవ్వాలి. శాసం ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. 2 4 అవ్వాలంటే ఎంత కలపాలి? 2 కలపాలి. ఆ 2 దీనికి కలపాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 8433 ఇచ్చాడు. ఇప్పుడు ఈ సంఖ్య 8తో భాగించబడాలంటే ఈ సంఖ్యకి ఎంత కలపాలి? ఏం లేదు, చివరి 3 అంకెలు తీసుకోండి మనం. సో చివరి 3 అంకెలు తీసుకుంటే ఎంత అయిందండి? 433. ఓకే, ఇప్పుడు 8తో భాగించబడాలి. ఈ సంఖ్య ఏంటి చూడండి. సో 8తో భాగిద్దాం. 8 5 40, 3 3, 8 4 32. సో శాసం ఎంత వచ్చిందండి? 1 వచ్చింది. సో మనకి ఇక్కడ 1 రాకూడదు, శాసం ఎంత రావాలి? 0 రావాలి. సో 0 రావాలంటే ఈ 1 ఎంత అవ్వాలంటే 8 అయిపోవాలి. సో ఈ 1 8 అవ్వాలంటే ఈ 1కి ఎంత కలపాలి మనము? 7 కలపాలి. ఓకే, అంటే ఈ మొత్తం సంఖ్య 8తో భాగించబడాలంటే ఈ సంఖ్యకు 7 కలపాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సంఖ్య తీసుకున్నప్పుడు ఈ సంఖ్య 4తో భాగించబడితే ఎంత కలపాలి? ఏం చేయాలి మనము? 4తో కలిపినప్పుడు ఈ చివరి 2 అంకెలు తీసుకోవాలి, 3 అంకెలు తీసుకోకూడదు. 8 అన్నప్పుడు మాత్రం 3 అంకెలు తీసుకోవాలి, 4 అంటే 2 అంకెలు తీసుకోవాలి. మళ్ళీ మనకి ఇక్కడ 3
5 ఇటువంటి ఇచ్చినప్పుడు మళ్ళీ మారిపోతుంటాయి ఇవి మనకి ఎక్కువగా 4, 8 మీద ఇటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతుంటారు. ఓకే, సో 4 తీసుకున్నప్పుడు 4, 8, 32 శేషం 1 వచ్చింది. ఇప్పుడు మనకు శేషం ఎంత రావాలి? ఇక్కడ 0 రావాలి. అంటే ఈ 1 ఎంత అయిపోవాలి? ఇక్కడ మనం ఎంత తీసుకుంటే అంత అవ్వాలి. ఇక్కడ 8 తీసుకున్నాం కాబట్టి 8 ఇంటికి రాసుకున్నాం. ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి 4 ఈ విధంగా రాసుకోవాలి. అంటే 1కి ఎంత కలపాలి? 3 కలపాలి. అంటే ఈ 8433 అనేదేమో 4తో భాగించబడి ఎంత కలపాలి? 3 కలపాలి. మరి అదే 8433 8తో భాగించబడి ఎంత కలపాలి? 7 కలపాలి. సో చూసుకోవాలి విధంగా. ఓకే, ఇక్కడ మనకి నెక్స్ట్ 15.6 ఎక్సర్సైజ్ మనకి ఇక్కడ ఒక ప్రాబ్లం ఉండిపోయింది. సో ఆ ప్రాబ్లం తెప్పించుకుంటే మనకి ఈ లెసన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏమి ఇచ్చిందంటే ఇక్కడ రాహుల్ యొక్క తండ్రి రాహుల్ యొక్క ప్రతి పుట్టినరోజుకు ఏం చేస్తున్నాడంటే బ్యాంక్ లో కొంత సొమ్మును జమ చేస్తున్నాడు. తన మొదటి పుట్టినరోజుకు 100 రూపాయలు జమ చేశాడు. రెండో పుట్టినరోజుకు 300 జమ చేశాడు. అలాగే మూడవ పుట్టినరోజుకు 600 జమ చేశాడు. అలాగే 4వ పుట్టినరోజుకు 1000 రూపాయలు జమ చేశాడు. అయితే 15వ పుట్టినరోజుకి ఎంత జమ చేశాడని అడిగాడు. ఓకే, 15వ పుట్టినరోజుకు ఎంత జమ చేశాడని అడిగాడు. అయితే ఇక్కడ మనకి ఇది 1వ పుట్టినరోజు, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది, ఇది 15వది. ఇప్పుడు 1వది 100 అలాగే రాసేద్దాం. మరి 2వ పుట్టినరోజుకి ఎంత ఇచ్చాడు? 300 ఇచ్చాడు. అంటే 300 దాచాడు. మొదటి పుట్టినరోజులో 100 రూపాయలు, రెండో పుట్టినరోజుకు 200 ఎక్స్ట్రా, అంటే 100 ప్లస్ 200 ఈ పుట్టినరోజుకి ఇచ్చాడు. మరి మూడో పుట్టినరోజుకి ఏమి ఇచ్చాడు? 100 ప్లస్ 200 ప్లస్ మూడో పుట్టినరోజు కాబట్టి 300 ఇచ్చాడు. చూడండి, మొదటి పుట్టినరోజుకి 100, రెండో పుట్టినరోజుకి 100 ప్లస్ 200, మూడో పుట్టినరోజుకి 100 ప్లస్ 200 ప్లస్ 300. మరి 4వ పుట్టినరోజుకి 100 ప్లస్ 200 ప్లస్ 300 ప్లస్ 400, అంటే 1000 రూపాయలు అయింది కదా. మరి 15 పుట్టినరోజుకి ఎంత ఇస్తాడండి? రెండో పుట్టినరోజు కాదు 200 దాకా ఉంది, మూడో పుట్టినరోజు కాదు 300 దాకా ఉంది, 4వ పుట్టినరోజు కాదు 400 దాకా ఉంది. మరి 15వ పుట్టినరోజు అంటే 1500 దాకా ఉంటుంది. అంటే 15వ పుట్టినరోజుకు 100 ప్లస్ 200 ప్లస్ 300 ప్లస్ అలాగా 1500 వరకు కూడా జమ చేస్తాడు. అంటే ఈ మొత్తాన్ని జమ చేస్తాడు. ఇప్పుడు ఈ మొత్తంలో మనం ఏం చేద్దాం అంటే 100 కామన్ తీద్దాం. అప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 15 వస్తుంది. 100 1లో 100, 100 200, 100 3లో 300, 100 4 400, 100 15లో 1500, అంటే 100 కామన్ తీసాం వీటన్నిటిలో కూడా. ఇప్పుడు 1 నుండి 15 వరకు అంటే మొదటి n సహజ సంఖ్యల యొక్క మొత్తానికి సూత్రం ఏంటి? మనకి n ఇంటూ n ప్లస్ 1/2. ఇక్కడ n అంటే ఏంటండి? 15. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం ఎంత అవుతుందంటే 100 ఇంటూ ఇది మనము 15 ఇంటూ 15 ప్లస్ 1 అంటే 16/2 అవుతుంది. ఓకే, 2 1ల 2 8. 15 8 అంటే అండి 120. 120 100 ఎంత అవుతుందండి? 120 ఇంటూ 100 అంటే 120 పక్కన 2 సున్నాలు పెట్టి సెట్. అంటే తన 15వ పుట్టినరోజుకి ఎంత జమ చేశాడు? 12,000 రూపాయలు జమ చేశాడు. ఓకే, అర్థమైందండి ఇది. అయితే ఇక్కడతో మనకి 8th క్లాస్ లో లాస్ట్ లెసన్ అని సంఖ్యలతో ఆడుకుందాం అనే లెసన్ కంప్లీట్ గా మనకి చెప్పుకున్నామండి. ఈ లెసన్ లో మీకు ఇంకా 1-2 ప్రాబ్లమ్స్ చెప్పలేదంటే మీరు ట్రై చేస్తే వచ్చేస్తాయి. వాటి యొక్క మోడల్స్ చెప్పాను కానీ ఆ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మాక్సిమం దీంట్లో 99% అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో చెప్పినట్లయితే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అది చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇక్కడతో మనకి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి సగం పార్ట్ అయిందండి. ఓకే, దీంతో మనకి సంఖ్యా వ్యవస్థకు సంబంధించి సగం పార్ట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనము పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, అకర్ణీయ సంఖ్యలు, సహజ సంఖ్యలు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు దాకా చెప్పుకున్నంతా కూడా సహజ సంఖ్యా సమితికి సంబంధించి మనకి ఏవైతే ఉన్నాయో గస, బాబచ, భాజ్యశక్తులు ఇవన్నీ కూడా సహజ సంఖ్యా సమితి, పూర్ణాంక సమితికి సంబంధించిన కొంత. ఓకే, సో నెక్స్ట్ వీడియోలన్నీ కూడా పూర్ణాంక సమితి, పూర్ణ సంఖ్యల సమితి వీటితో స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్ యూ.